హాయ్ అండి, వెల్కమ్ టు శివాని కిచెన్. ఈరోజు నేను అప్పటికప్పుడు 10 నిమిషాల్లో సొరకాయ గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దీనికోసం 1 కప్పు తురుముకున్న సొరకాయని తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండిని కూడా తీసుకుంటున్నాను. 1 కప్పు సొరకాయ తురుముకి 1 కప్పు బియ్యం పిండి సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి నేను 4-5 పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోండి. నేను కరివేపాకు వేయడం మర్చిపోయానండి. కొద్దిగా కరివేపాకును వేసుకొని పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోండి. చూడండి, పిండి అనేది ఇలా ఉండాలి. చపాతీ పిండి కంటే ఇంకా మెత్తగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు సొరకాయ గారెలు చేసుకోవడానికి ఒక కవర్ని తీసుకున్నానండి. ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీ పిండిలాగా ఇలా ప్రెస్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూపించిన విధంగా చేసుకోండి. నేను ఒకేసారి కవర్ పైన 3 గారెలను చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ గారెలని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలన్నిటినీ కాల్చుకోండి. చూడండి, గారెలు అనేవి ఈ కలర్ వచ్చాక అన్నిటినీ తిప్పేసుకోండి. ఇవి మరీ ఎర్రగా కాలితే గారెలు అనేవి గట్టిగా అయిపోతాయండి. ఈ కలర్లోకి వచ్చాక తిప్పి చూసుకోండి. పర్ఫెక్ట్గా మరీ ఎర్రగా కాకుండా ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి బయటికి తీసేసుకోండి. ఈ సొరకాయ గారెలు వేడి వేడిగా తింటే ఎన్ని తిన్నా తినాలనిపిస్తుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా కాలాయండి సొరకాయ గారెలు. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీకోసం ట్రై చేసి చూపిస్తానండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని వలన నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.